పుణ్యక్షేత్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి, 2 అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా. అయితే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన కోరిన వరాలు తీర్చే దేవుడు, ఆయన కష్టాలు తొలగించే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆయన గృహప్రవేశం జరిగిన కొత్తగా నూతన వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన వాళ్ళు భారతీయులు ఉన్నప్పటికీ కూడా చేసుకుంటారు. ఆయన మహానుభావుడు, కరుణామయ్యాడు. అటువంటి కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి వజ్ర కిరీటం పెట్టాలని గత 20 సంవత్సరాలుగా నేను పోరాటం జరిగింది. అయితే దాన్ని ప్రభుత్వం కూడా ఆమోదం ముద్ర వేయడం జరిగింది. నా కృషి ఫలితంగా దాత ముందుకు రావడం, ఆ దాత వజ్ర కిరీటం పెట్టడం, అప్పుడు నన్ను కొండ మీద పత్రికా విలేకరుల సమక్షంలో సత్కరించడం, సన్మానించడం, ఈఓ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు గౌరవించడం జరిగింది. దాంట్లో భాగంగా గోల్డ్ కవరింగ్ టు ద ఆలయ శిఖరం శ్రీ లార్డ్ సత్యనారాయణ స్వామికి టీటీడీ ఆనంద నిలయం ఎలాగైతే బంగారం పూత పూసారో అదే పూత మన అన్నవరం సత్యనారాయణ స్వామికి బంగారు పూత పూయాలని, కనకదుర్గ అమ్మవారిలాగా, శ్రీశైల శివుడిలాగా చేయాలని కోరడం జరిగింది. అయితే నేను గత 15 సంవత్సరాల మట్టి కృషి చేస్తున్నప్పటికీ కూడా ఫలించలేకపోవడం పట్ల నేను చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, ఆయనేమో కమిషనర్కి డైరెక్షన్స్ చెప్పడం, ఆ కమిషనర్ గారేమో ఆయన ఈఓ గారికి ఆదేశాలు జారీ చేయడం, ఈ రోజుని అది కార్యరూపంలో దాల్చి రోహిత్ చైర్మన్ ట్రస్ట్ బోర్డు గారి ముందు సబ్జెక్టుగా వచ్చింది. ఆ సబ్జెక్టుని నేను ఆమోదించమని చెప్పి నేను ఒక విన్నప్తి పత్రం ఆయన టుడే అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మీటింగ్లో నేను విన్నపం చేయడం జరిగింది. నా పేరు బొడ్డు వెంకటరామమూర్తి, సోషల్ వర్కర్, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ మెంబర్, అండ్ ఆల్సో ఐఎమ్ ద ప్రెస్ మ్యాన్ సిన్స్ 40 years. ఏదైనా ఈ జీవితంలో మంచి చేయాలని సంకల్పంతో ఉన్న బొడ్డు వెంకటరామమూర్తిగా నా కృషిని నేను చేస్తున్నాను. నాకు ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి మీద భారం వేసి ఈరోజు ట్రస్ట్ బోర్డు మీటింగ్ ముందు రోహిత్ గారి ముందు వచ్చి ఈవో గారిని కోరి ఇది ఆమోద ముద్ర వేసి తమ స్కీమ్ని అప్రూవల్ చేస్తే, అది డిక్లేర్ చేస్తే దాతలు ముందుకు వస్తారు, బంగారం ఇస్తారు, ధన సహాయం ఇస్తారు. గోల్డ్ కవరింగ్ చేస్తే రత్నాలగిరిని బంగారపు కొండ జరుగుతుందని నేను మనవి చేసుకుంటూ అన్నవరం కొండ మీద ఉండి పాత్రికేయులందరికీ కూడా, కాకినాడ పాత్రికేయులందరికీ కూడా నేను బొడ్డు వెంకటరామమూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోహిత్ గారు ఆయన అనుమతి జారీ చేసి ప్రభుత్వానికి నేను కమిషనర్కి సిఫారసు చేస్తానని ఆయన ఇచ్చిన హామీకి ఆయనకి ధన్యవాదాలు, ట్రస్ట్ బోర్డుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.